హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫణికృష్ణ వెల్త్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ గురించి అందరూ చాలా సులభంగా అర్థం చేసుకునేటట్టు చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్స్ అన్నది ఒక కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. అంటే ఒకే విధమైన ఆబ్జెక్టివ్ ఉన్న అందరి దగ్గర డబ్బులు సేకరించి వాటిని ఈక్విటీస్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటిలో వచ్చే లాభాలను మనందరికీ పంచడమే మ్యూచువల్ ఫండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మ్యూచువల్ ఫండ్లో నెట్ అసెట్ వాల్యూ కింద వాటిని పరిగణిస్తారు. అంటే ప్రతిరోజు కూడా ఆ ఫండ్ యొక్క ఎన్ఏవిని లెక్కించి మనందరికీ చెప్తూ ఉంటారు. సో దానికోసం కొంత చిన్న మొత్తంలో సర్వీస్ ఛార్జెస్ అన్నది ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి ఉపయోగకరం? మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజున ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో, ఫైనాన్షియల్ గోల్స్, వాటన్నిటికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి సొల్యూషన్. మన రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, ఇటువంటి గోల్స్ అన్నిటికీ కూడా మనకి చాలా ఎక్కువ సమయం ఉంటుంది. అటువంటి ఎక్కువ సమయం ఉన్న ఫైనాన్షియల్ గోల్స్కి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం బెటర్ రిటర్న్స్ అనేది గెయిన్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ వల్ల మరొక ఉపయోగం ఏంటంటే, ఎంత మొత్తమైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అతి తక్కువలో తక్కువగా అంటే మనం కనీసం నెలకి ₹100 నుంచి కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఒక ప్రొఫెషనల్ చేతిలో నుంచి స్టాక్ మార్కెట్లో కానీ, బాండ్స్లో కానీ వెళ్తుంది. అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక ప్రొఫెషనల్ మేనేజర్గా చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనందరికీ మంచి రిటర్న్స్ రావడంలో జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కరి యొక్క ఫైనాన్షియల్ గోల్స్కి తగ్గ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్లో మనకి ఉన్నాయి. వాటిని 8 కేటగిరీల కింద మనం చూడొచ్చు. ఒకటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కేటగిరైజ్ చేసినప్పుడు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్, ఇంటర్వెల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. మేనేజ్మెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో ప్రకారం చూసినట్టయితే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్, ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ప్రకారం చూసినట్టయితే గ్రోత్ ఫండ్స్ అని, ఇన్కమ్ ఫండ్స్ అని, లిక్విడిటీ ఫండ్స్ అని విధంగా ఉంటాయి. ఇక అండర్లైన్ పోర్ట్ఫోలియో కనుక చూసినట్టయితే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్ అన్నవి మనకి మార్కెట్లో ఉన్నాయి. అలాగే థీమెటిక్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ కనుక చూసినట్టయితే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్స్, చైల్డ్ వెల్ఫేర్ ఫండ్స్, ఆర్బిట్రైజ్ ఫండ్స్, ఈ విధంగా మనకి మార్కెట్లో ఉన్నాయి. అలాగే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఓవర్సీస్ ఫండ్స్, అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని మొత్తం 8 రకాల ఫండ్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటి? ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనగానే ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుంచి ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే రెడీమ్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనకి ఎంతో పాపులర్ అయిన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లోని ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అనగానే ఏంటంటే, ఇది స్కీమ్ ఓపెన్ అయ్యి ఒకసారి క్లోజ్ అయిన తర్వాత అక్కడి నుంచి మెచ్యూరిటీ పీరియడ్ అయ్యే వరకు ఈ స్కీమ్లో కొత్తగా మనం ఇన్వెస్ట్ చేయలేము. అదేవిధంగా మధ్యలో కనుక మనకి కావాలంటే తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఆ స్కీమ్ మెచ్యూరిటీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకి డబ్బులు వెనక్కి ఇవ్వడం అనేది జరుగుతుంది క్లోజ్ ఎండెడ్ ఫండ్లో. ఇక ఇంటర్వెల్ స్కీమ్స్ కనుక చూసినట్టయితే ఇది ఒక రకంగా ఓపెన్ ఎండెడ్ ఫండ్ లాంటిదే.
ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వాళ్ళు మధ్యలో కొంత ఇంటర్వెల్స్ పీరియడ్స్ తోటి మనకి ఓపెన్ చేస్తూ ఉంటారు. అది ముందుగా ఇన్వెస్టర్స్ అందరికీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఆ రకంగా ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ కోసం ఓపెన్ చేశారో కనీసం 2 రోజుల పాటు ఈ ఫండ్ని ఓపెన్ కింద ఉంచుతారు. ఆ టైంలో మనం కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే మనం అందులోంచి డబ్బులు వెనక్కి కూడా తీసుకోవచ్చు. అలాగా ప్రతి 2 ట్రాన్సాక్షన్స్ పీరియడ్స్కి మధ్యలో కనీసం 15 రోజుల వ్యవధి ఉంచి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ కోసం ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇవి ఇంటర్వల్ స్కీమ్స్. ఇప్పుడు స్కీమ్ క్లాసిఫికేషన్ బై పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్టివ్ ఫండ్స్లో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లో ఎక్కువగా ఉన్నవి 97% అన్నీ కూడా యాక్టివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన ఫండ్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఆ ఫండ్ మేనేజర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫండ్లో తీసుకునే ఆయన స్టాక్ సెలెక్షన్ బట్టి మన ఫండ్ యొక్క గ్రోత్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్లో ఎక్కువగా స్టాక్స్లోను అలాగే బాండ్స్లోను ఇన్వెస్ట్మెంట్ ఉంటూ ఉంటుంది. సో ఎవరికైతే బెంచ్ మార్క్ కంట కనీసం ఒక 2-3% ఎక్కువ రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళకి యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్ చాలా ఉపయోగకరం. ఇంకా ప్యాసివ్ ఫండ్స్లో కనుక చూసినట్టయితే ఇక్కడ ఫండ్ మేనేజర్కి ఎటువంటి రోల్ ఉండదు, ప్యాసివ్ రోల్ ఉంటుంది. సో ఈ ప్యాసివ్ మేనేజర్ ఫండ్స్ అన్నీ కూడా వాటి యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్నే రిప్లికేట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ మన నిఫ్టీ కనుక తీసుకుంటే నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్కి ఏ రకమైన వెయిటేజ్ ఉందో అదే రకంగా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అని కనుక తీసుకుంటే అది ప్యాసివ్ మేనేజ్డ్ ఫండ్. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో దాన్ని రిప్లికేట్ చేస్తారు. సో అదేవిధంగా బ్యాంకింగ్ ఇండెక్స్ ఫండ్ ఇలాగే ఇండెక్స్ని బేస్ చేసుకుని ఉండేవి ప్యాసివ్ మేనేజ్డ్ ఫండ్స్. ఇంకా గ్రోత్ ఫండ్స్ కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన క్యాపిటల్ ఎప్రిసియేషన్, గ్రోత్. సో ఈ ఫండ్లో మనం ఈ రోజున కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో అది ఎంత గ్రోత్ వచ్చాను జనరేట్ చేసామన్నదే ఫండ్ మేనేజర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ గ్రోత్ ఫండ్స్ ఎక్కువగా ఈక్విటీ ఫండ్స్ అయి ఉంటాయి. అలాగే ఇవి లాంగ్ టర్మ్ కోసం చాలా ఉపయోగంగా ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ ఇవి ముఖ్యంగా ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, డెట్ ఇన్వెస్ట్మెంట్ కోసం, పార్కింగ్ మనీని టెంపరీ పార్కింగ్ కోసం ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీకెండ్ పార్కింగ్ కోసం ఇటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీటిలో వాలటిలిటీ చాలా తక్కువ ఉంటుంది, అదేవిధంగా రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడైనా బ్యాంక్ తోటి కంపేర్ చేసుకుంటే వీటిల్లోనూ మంచి రిటర్న్స్ వస్తాయి. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఈ ఫండ్లో ట్రెజరీ బిల్స్లోను అలాగే షార్ట్ టర్మ్ కమర్షియల్ పేపర్స్లోను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ క్లాసిఫికేషన్ కనుక మనం చూసినట్టయితే మనకి దాదాపుగా ఒక 9 రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్, థీమెటిక్ అండ్ సొల్యూషన్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఓవర్సీస్ ఫండ్స్ అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి? ఈక్విటీ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని పూర్తిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒక కంపెనీ యొక్క షేర్స్లో మన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ కోసం కనుక చేసినట్టయితే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, వీటిలో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఇవి మంచి రిటర్న్స్ కనుక ఇవ్వగలవు. డెట్ ఫండ్స్ అన్నవి మనకి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి. ఈ డెట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులతోటి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డిబెంచర్స్లోను, కార్పొరేట్ బాండ్స్లోను, అదేవిధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్లోను ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో వాలటిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అదేవిధంగా రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. ఇంకా మూడోది హైబ్రిడ్ ఫండ్. ఈ హైబ్రిడ్ ఫండ్ అనగానే మనకి డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్లో ఉంటాయి. సో ఎవరికైతే కొంత వాలటిలిటీ తక్కువ ఉండాలి,
అదేవిధంగా కొంత రిటర్న్స్ డెట్ ఫండ్స్ కంటే ఎక్కువ కావాలనుకున్న వారికి హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఈ రోజున బ్యాంక్ ఇంట్రెస్ట్లు బాగా తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ కంట, లేకపోతే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ ఇంట్రెస్ట్ రేట్ కంట కూడా ఒక 3 to 4% ఎక్కువ వచ్చేందుకు అవకాశం చాలా ఉంది. అలాగే రిస్క్ కూడా తక్కువ ఉంటుంది ఈ ఫండ్స్లో, ఎందుకంటే ఇది పూర్తిగా ఈక్విటీ ఉండదు కాబట్టి డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్లో ఉండడం వల్ల ఆ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి ఈ హైబ్రిడ్ ఫండ్స్లో. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అది ట్రెజరీ బిల్స్లోను, ఈ కార్పొరేట్ బాండ్స్లోను, ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిలో వాలటాలిటీ తక్కువ ఉంటుంది, అదేవిధంగా రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. కాకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇవి చాలా బాగుంటుంది. ఇంకా మల్టీ అసెట్ ఫండ్స్ కనుక చూసినట్టయితే మనం రకరకాల అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే బదులు దీని ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులతోటి అటు ఈక్విటీలోను, డెట్లోను, అదేవిధంగా కమోడిటీ లైక్ గోల్డ్, వీటిల్లో కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మల్టీ అసెట్ ఫండ్లో మనం చేసిన డబ్బులు. ఇంకా థీమెటిక్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి ట్యాక్స్ సేవింగ్ కోసం, లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, ఇటువంటి థీమ్స్ తోటి ఇవి నడుస్తూ ఉంటాయి. వీటితో పాటుగా మనకి సెక్టరల్ ఫండ్స్ని కూడా సొల్యూషన్ అండ్ థీమెటిక్ కేటగిరీలోకి వస్తాయి. సెక్టరల్ ఫండ్స్ అనగానే ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో, ఉదాహరణకు ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఫండ్ కనుక తీసుకున్నట్టయితే మనం పెట్టిన డబ్బులంతా కూడా కేవలం బ్యాంక్స్లోని ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఐటీ సెక్టర్ ఫండ్ కనుక తీసుకున్నట్టయితే కేవలం ఐటీఈఎస్ కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఫార్మా సెక్టర్ ఫండ్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫండ్, ఇటువంటివి సెక్టరల్ ఫండ్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనము కనుక స్టాక్ మార్కెట్ మీద, లేకపోతే జరుగుతున్న ట్రెండ్ మీద కనుక పూర్తి అవగాహన ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్లో కొంత పర్సంటేజ్ ఈ సెక్టరల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంచెం బెటర్ రిటర్న్స్ అన్నది జనరేట్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అన్నది ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా పాపులర్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి పెద్దగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్ గురించి తెలియదు. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనగా పూర్తిగా ఇండెక్స్ మీదే డిపెండ్ అవుతాయి. దానికి అండర్లయింగ్ అంతా ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇండెక్స్లో ఎంత వెయిటేజ్ ఉంటే ఆ కంపెనీ ఒక్కొక్క షేర్కి అదే వెయిటేజ్ ఈ ఫండ్లో కూడా ఇవ్వడం వల్ల ఇండెక్స్ని రిప్లికేట్ చేయడమే అవుతుంది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. కాకపోతే వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేయడం వల్ల మనం షేర్స్ కొనే విధంగానే ఇక్కడ ఒక యూనిట్ కూడా మనం కొనొచ్చు. ఒక యూనిట్ని సపోజ్ మనం నిఫ్టీ కనుక తీసుకున్నట్టయితే నిఫ్టీ ఇండెక్స్ని కొనుక్కుని మనం పెట్టుకోలేం, కానీ నిఫ్టీ ఈటీఎఫ్ని మనం కొనుక్కోవచ్చు. ఈ రోజున మనకి నిఫ్టీ 16,000 దాదాపుగా ఉంటే ఇక్కడ నిఫ్టీ ఈటీఎఫ్ని కనుక మనం కొనాలనుకుంటే కేవలం 160 రూపాయలతోటి సేమ్ పోర్ట్ఫోలియో రిప్లికేట్ అవుతుంది. ఇంకా ఓవర్సీస్ ఫండ్స్, మన దేశ పౌరులు ఎవరూ కూడా విదేశీ కంపెనీల యొక్క షేర్లు కొనకూడదు, అది మన ప్రభుత్వం యొక్క ఆదేశం. మరి అలాంటి సమయంలో మనం ఉన్న ఒకే ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఈ ఓవర్సీస్ ఫండ్స్. సపోజ్ ఈ రోజున టెక్నాలజీ కంపెనీలు కనుక చూసినట్టయితే ఎన్నో టెక్నాలజీ కంపెనీలను మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం, కానీ ఆ కంపెనీ యొక్క షేర్లను మనం కొనే అవకాశం మనకి లేదు. ఈ ఓవర్సీస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అటువంటి టెక్నాలజీ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మనకి ఓవర్సీస్ ఫండ్స్ ద్వారా దొరుకుతుంది. ఇంకా ఫండ్ ఆఫ్ ఫండ్స్ కనుక చూసినట్టయితే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ అన్నది ఒక ఫండ్ కాకుండా డిఫరెంట్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే డైవర్సిఫికేషన్ అన్నది ఇంకా ఎక్కువగా జరుగుతుంది.
అదేవిధంగా మనకి ఫారిన్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. అసలు మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఉపయోగం ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఈ రోజున మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ని కనుక చూసినట్టయితే హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్, వాళ్ళ ద్వారా మన డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బులతోటి మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనకి ఏదో తెలిసిన కంపెనీ షేర్లు కొనడం, లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పినవి కొనడం, లేదా ఏదో న్యూస్ పేపర్లో చదివింది కొనడం, ఈ రకంగా చేస్తూ ఉంటాం. మనకంటూ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అంటూ ఏమీ ఉండదు. అదే మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ప్రొఫెషనల్ మన కోసం పనిచేస్తూ ఉంటాడు. ఆయన ద్వారా మనము ఈ డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ మనకి. ఇంకా రిస్క్ డైవర్సిఫికేషన్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుతోటి మహా అయితే ఒక కంపెనీ కొనగలం, 2 కంపెనీలు కొనగలం, లేకపోతే ఒక 10 కంపెనీల్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయగలం. అంతకంటే ఎక్కువే ఇన్వెస్ట్ చేయలేం. కానీ మ్యూచువల్ ఫండ్లో ఒక స్కీమ్లో కనుక మనం చూసినట్టయితే కనీసం 50 నుంచి ఒక 70 కంపెనీల్లో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే అన్ని కంపెనీల షేర్లలో కూడా మనకి ఎంతో కొంత పోర్షన్ అన్నది మనకు కూడా ఉంటుంది. సో దానివల్ల మన రిస్క్ అన్నది డైవర్సిఫై అవుతుంది. అది మరొక అడ్వాంటేజ్. దాంతోపాటు అతి తక్కువ అమౌంట్, అంటే నెలకి ₹100 నుంచి కూడా మనం ఎస్ఐపి చేయవచ్చు. లేదు వన్ టైం ఇన్వెస్ట్ చేద్దామన్నా కూడా అతి తక్కువ డబ్బులతోటి మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రోజున మన స్టాక్ మార్కెట్లో హయ్యెస్ట్ రేట్ ఉన్న కంపెనీ ఏదంటే ఎంఆర్ఎఫ్. ఒక షేరు దాదాపు ₹90,000. అది మనం ఒక్క షేరు కొందామన్నా కూడా ₹90,000 మనం ఇన్వెస్ట్ చేయాలి. కానీ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ₹1000 కూడా ఆ ఎంఆర్ఎఫ్ కంపెనీలో కూడా ఎంతో కొంత పర్సంటేజ్ మనకు కూడా ఉంటుంది. అది తక్కువ అమౌంట్ తోటి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసే ఒక మంచి అవకాశం. ఇంకా అన్నిటికంటే అతి ప్రధానమైన అంశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడిటీ. నిజంగా ఈరోజు మనకి డబ్బులు అవసరం అయ్యాయంటే మనం రిడెంప్షన్ ఫామ్ ఇచ్చినట్టయితే 2 వర్కింగ్ డేస్లో మన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అదే కనుక మనం ఏ రకమైన ఫిక్స్డ్ అసెట్స్ని కనుక చూసినట్టయితే వాటిని లిక్విడేట్ చేయాలంటే మనందరికీ తెలుసు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్లో 3 రోజుల్లో మీ బ్యాంకులో మీ డబ్బులు ఉంటాయి. అది అన్నిటికంటే ముఖ్యమైన మనకి సులభతరమైన ఇన్వెస్ట్మెంట్ ఏదంటే మ్యూచువల్ ఫండ్ ఈ రోజున. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.